అయితే అక్కడ ఒక కుటుంబాన్ని మనం చూసాం. ఆ కుటుంబంలో ఎఫ్రాయిము వారట వాళ్ళు. అందులో ముఖ్యంగా ఆ తల్లి పేరు నయోమి. ఏం పేరమ్మా? నయోమి. తన భర్త 2 కుమారులతో కలిపి మోయాబు దేశానికి వెళ్ళింది. ఏ దేశమమ్మా? కొన్ని మాటలు చెప్తుంటారు, మీరు రెస్పాండ్ అవ్వాలి. ఏ దేశానికి వెళ్ళిందంట? తన పొరుగున ఉన్న మోయాబునకు వెళ్ళింది. మోయాబు దేశంలో వెళ్ళిన తర్వాత అక్కడ కష్టపడుతూ ఉన్నప్పుడు భర్త చనిపోయాడు. ఎవరు చనిపోయారట? వెంటనే తన 2 కుమారులకు వివాహం చేసింది. రూతు, ఆర్ఫా మనకు తెలుసు. ఆ 2 కుమారులు కూడా చనిపోయారట. 2 కుమారులు కూడా చనిపోయారు. ఆ తల్లి నలుగురుగా వెళ్ళింది కుటుంబంతో. ఆ కుటుంబంలో ఒక్కతే మిగిలింది. ఎంతమంది మిగిలారట? 3 కోల్పోయింది. దావీదు ప్రార్థిస్తున్నాడు, అయ్యా నేను ఇరుకులో నుండి ప్రార్థన చేస్తున్నానయ్యా, మొరపెడుతున్నాను, నాకు విశాలతలో నుంచి మీరు జవాబునివ్వాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకీ ఈ ఇరుకులోకి ఎవరు వెళ్ళమన్నారు? ఇది ప్రశ్న. దేవునికి స్తోత్రం. ఈరోజు మన పాఠ్యాంశం ఆ ఇరుకులో ఎందుకు వెళ్ళావు? ఎరక్కపోయి ఇరుక్కున్నారు. ఎరక్కపోయి ఎందుకు వెళ్ళినట్లు ఆ ఇరుకులోనికి? దావీదు మొర, అయ్యా ఇరుకులో నుంచి మొర. ఎందుకు వెళ్ళావు ఇరుకులోనికి? ఈరోజు క్రీస్తును కలిగి క్రీస్తును అనుసరిస్తున్న మనము ఒక్కొక్కసారి ఇటువంటి తప్పటడుగులు వేస్తూనే ఉంటాం. దేవునికి స్తోత్రం. కొన్ని పర్యాయాలు తెలిసి తెలిసి అందులోనికి చొరబడుతుంటాం. ఒక్కొక్కసారి తిరిగి తేరుకోలేక రాలేక అక్కడే అందులోనే ఉండి నాశనం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవ జన్మ ఈ ఇరుకు మార్గము ఈరోజు నా పాఠ్యాంశంగా ఎందుకు తీసుకున్నానంటే, నేను యాక్చువల్గా రోమేలకు రాసిన పత్రిక ధ్యానం చేస్తున్నాను, సిద్ధపరుచుకున్నాను. ఆ లేఖన భాగం కూడా ఫిబే అనే ఒక స్త్రీ కొరకు సిద్ధపరుచుకొని మొత్తం తయారు చేసుకున్నాను. ఉదయకాలము 4:30-5 ప్రాంతంలో ప్రార్థనకు లేచి మొరపెడుతున్నప్పుడు, అనుదిన ధ్యానముగా 118వ కీర్తన చదువుతున్నప్పుడు ఈ 5వ మాట నా హృదయాన్ని తాకింది. దేవునికి స్తోత్రం. ఈ 5వ మాట ధ్యానముగా మారుద్దాం అని నేను అనుకుంటూ ఆ మాటను ధ్యానిస్తున్నప్పుడు, అయ్యా ఇరుకులో నుండి నిన్ను మొరపెడుతున్నానయ్యా. అసలు ఇరుకులో ఎందుకు వెళ్ళావు? దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదు దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చువాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి దావీదు ఇరుకులను ఎందుకు వెళ్ళాడు? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించను, ఏ అపాయము నాకు రాదు, ఎందుకంటే యెహోవా నా కాపరి. యెహోవా దేవుణ్ణి కాపరిగా కలిగిన ఆయన గాఢాంధకారము ఇరుకులో ఉన్నప్పటికీ దేవుడు కాపరిగా ఉన్నాడు, నేను విశాలంలో ఉంటున్నాను అని అంటూ చెప్తున్న దావీదే అయ్యా ఇరుకులోకి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళిపోయారట? మీరు గమనించండి ప్రియ దైవ జన్మ, చాలా పర్యాయాలు మనము కూడా ఇలా ఇరుకున పడుతుంటాం. అనేక మందికి షూరిటీ సంతకాలు పెట్టేస్తుంటారు కొంతమంది. చూడకుండా ఏ సంతకాలు అంటే తెలుసా దాని అర్థం? ఒకవేళ ఎవరైనా లోన్ తీసుకున్నారనుకో, మామ, అన్న, ఫ్రెండ్
స్నేహితుగా ఏదో పేరు చెప్పి పెడితే అప్పుడు ఈ పర్యవసనాలు ఏమి ఆలోచించం. ఈ పర్యవసనాలు ఏమి కూడా ఆలోచించం. నేను మొన్నటి కాలంలో ఒక గ్రూప్ 1 ఆఫీసర్ ఒక స్నేహితుడికి మధ్యలో ఉండి ఏం చేశారట, ఆయన ఒక ఇండస్ట్రీ స్టార్ట్అప్ కంపెనీ పెడితే ఈయన ఏం చేశారంటే దరిదాపుగా ఒక 15 కోట్ల రూపాయలకి ఈయన ఏం చేశారట మధ్యలో. దేవునికి స్తోత్రం. హృదయ జన్మ మనిషి పరారైపోయి ఎక్కడ ఉన్నాడో, ఇండస్ట్రీ లేదు, ఏమీ లేదు. కేరళకు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ ఆ యొక్క కేసుని భరిస్తూ ఉన్నాడు. తన ఆస్తిని కొన్ని సంవత్సరాలు అయిపోయింది. తల పట్టుకొని మొరం పెడుతున్నాడు, అయ్యా అనవసరంగా పెట్టానే, అనవసరంగా సంతకం పెట్టానే, అనవసరంగా వ్యక్తిని నమ్మానే. కొన్ని పర్యాయాలు మనకు కనిపించదు. పరిస్థితిని అర్థం చేసుకుని అవగాహన చేసుకునే ఆలోచన మనకి రాదు. అటువంటప్పుడు దేవుని వైపు చూడవలసిన నీవు ఎవరైతే వచ్చారో అవసరం వైపు కానీ, వ్యక్తుల వైపు కానీ, లోకము వైపు కానీ చూస్తాం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు అలా ఇరుకున పడవద్దు అని. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక 3 వ్యక్తుల జీవితం మన ముందు ఆవిష్కరించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఒక 3 వ్యక్తులు ఇరుకున పడిపోయారు. ఆ ఇరుకులోకి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు వారిని విడిపించిన విధానం ఈరోజు ప్రతి ఒక్కరి జీవితాలకి ఒక పాఠం కావాలి. దేవునికి స్తోత్రం. ఆ 3 వ్యక్తుల యొక్క జీవితం యొక్క విలువ మనము కూడా తెలుసుకుని అనేక పర్యాయాలు అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, చదవబడిన ఆ యొక్క 118వ కీర్తనలో 4 అంశాలు మనం గమనిస్తాం. ఏంటి? అయ్యా నేను ఇరుకులో నుండి మొరపెట్టుచున్నాను. ఇరుకులో నుండి మొట్టమొదటి పాయింట్ ఏంటి? ఇరుకు, సమస్య, కష్టము, నష్టము, వ్యాధులు, బాధలు. ఇరుకుగటి ఇన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. అయ్యా నేను నా బాధల్లో నీకు మొరపెడుతున్నాను. అయ్యా నా ఆపదల్లో నీకు మొరపెడుతున్నాను. మొట్టమొదటిది ఆపద. ఇరుకు అనేది ఏంటమ్మా? మొర్ర అంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం. అయ్యా నేను నా ఆపత్ కాలంలో నీకు ప్రార్థన చేస్తున్నాను. నాకు మీ విశాలతలో నుంచి నాకు సమాధానం ఇవ్వండి. దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గర సమాధానం లేని ప్రశ్నలు అంటూ ఏమీ కూడా లేవు. నరుడు గది అసాధ్యము కానీ ఆయనకు సమస్తము కూడా సాధ్యం. దేవునికి మహిమ కలుగునుగా. అయ్యా నా ఆపద కాలంలో, నా కష్టకాలంలో నీకు ప్రార్థన చేస్తున్నాను. నీ యొక్క విశాలతలో నుంచి నాకు సమాధానం అనుగ్రహించు అని దీని అర్థం. ఈ 4 మాటలు, ఇరుకు, విశాలత, ప్రార్థన, జవాబు. హల్లెలూయా. ఈ 4 మాటలు మన హృదయంలో పదిలపరుచుకుందాం. ఈ 4 మాటలు మన హృదయంలో పదిలపరుచుకుందాం. అయితే ఈ ఆపత్ కాలంలో చిక్కుకున్న ఒక వ్యక్తిని మేము ముందు ఇప్పుడు ఆవిష్కరించాం. అమ్మగారు చదివిన లేఖన భాగంలో నయోమి, ఆవిడ పేరేంటట? నయోమి. నయోమి అంటే మధురం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మధురమైన తన జీవితం. ఎప్పుడైతే రొట్టెల గృహముగా పిలువబడుతున్నా, ఎప్పుడైతే చక్కని దేవుని యొక్క కనుసన్నల్లో ఉన్న ఆ ఎఫ్రతాలో, ఆ బెత్లెహేములో చిన్న కరువు, చిన్న సమస్య రాగానే
వెంటనే ఆమె దృష్టి పచ్చగా ఉన్న మోయాబు మీద పడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు గమనించండి, ఆయన ఎప్పుడు చెబుతాడు, ఎప్పుడు అమోరీలు, హిత్తీలు, హివ్వీలు, పెరుచ్చీలు, మోయాబీలు, అమాలేకీలు, కనానీయులు, వీళ్ళందరూ కూడా దుష్ట సంతానం. ఏ సంతానం అన్నమాట? వీరితో మీరు సాంగత్యము చేయొద్దు, వీరితో మీరు సహవాసము చేయొద్దు. వీరి సహవాసము మిమ్మల్ని వారిగా మార్చేస్తుంది. ఎలా మార్చేస్తాక? వారిగా మార్చేస్తుంది. వీరి సహవాసము దేవుని సహవాసానికి దూరం చేస్తుంది. మన అవ్వమ్మ గారు ఎవరి సహవాసం చేశారట? యుక్తి కలిగిన, తెలివి కలిగిన సర్పము సాతాను సహవాసం చేశారు. ఆ సహవాసము దేవుని సహవాసానికి దూరం పరిచింది. ఆ సహవాసం ఏ సహవాసం దూరం చేసిందట? చెప్పాలి ఒకసారి. అపవాది సహవాసము దేవుని సహవాసానికి దూరపరిచింది. అలాగే ఆపదలో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం అని వెనువెంటనే ఈ తల్లి దుష్ట సాంగత్యం కలిగిన మోయాబునకు వెళ్ళింది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే అటు నుంచి తిరిగి వచ్చినప్పుడు ఆ నయోమి అని పలకరిస్తుంటావు. నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను ఏమని పిలవద్దు, నయోమి అని పిలవద్దు. అప్పుడే ఆ నయోమి ఇప్పుడు లేదు, అప్పుడు ఆ నవ్వు ఇప్పుడు లేదు, అప్పుడు ఆ మధురము ఇప్పుడు లేదు. అన్ని కలిగి ఉన్న నా జీవితము ఏమీ లేనిదనిగా మారిపోయింది. కారణం ఏమంటే నా తెలివి తక్కువ తనముతో, నా అవివేకముతో, నా తప్పుడు నిర్ణయాలతో క్షేమకరమైన రొట్టెల గృహమైన నిత్యుడగు తండ్రి ఏర్పాటు చేసుకున్న యోధా బెత్లెహేమును విడిచి శపితమైన మోయాబులోకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే నా మధురము కాస్త మారాగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది ఇప్పుడు అదే దేవుడు అయ్యగారికి ఆశీర్వదించి మరలా నిలబెట్టారు. కానీ ఆయన కూడా చెప్పిన సాక్ష్యం అదే, నాకున్న వ్యాపారాలన్నీ పోయాయ్యా, నేను చేసిన ప్రతి ప్రయత్నము విఫలమైందయ్యా. 88లో దేవుడు సహకరించి దేవుడి కృపతో మరలా వృద్ధిలోనికి రాగలిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా వృద్ధిలోనికి రాగలిగాను. ఎంతో మంది వెనుకకు తిరిగి రాలేని వారు ఉన్నారు. హల్లెలూయా. ఇటువంటి తప్పుడు మార్గంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుని వెనక్కు తిరిగి రాలేని వారు ఉన్నారు. దేవుడు అదే అడుగుతున్నాడు, అదే అడుగుతున్నాడు. నువ్వు ఇరుకులోనికి వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం. కొని తెచ్చుకొని ఇరుకుల్లోనికి దూరొద్దు. పరిగెట్టి పాలు తాగుదామంటారు, వద్దు, నిలబడి నీళ్ళే తాగు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక ఇద్దరు వ్యక్తుల గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తా, ఇలిస్ట్రేషన్. బిల్లీ గ్రాహం గారు మనందరికీ తెలుసు. బిల్లీ గ్రాహం గారు ఆయన ప్రసంగం చేస్తే కోట్ల మంది హృదయాలు తెరవబడతాయి. నా మీద చప్పట్లు కూడా దేవుడు 1940-50 ఆ దశకంలో ఆ ప్రాంతంలో బహు బలముగా వాడబడుతున్న దైవజనులు బిల్లీ గ్రాహం గారు. ఆయన సమకాలికుడే చార్లెస్ టెంపుల్టన్. ఆయన పేరు ఏం పేరండి చెప్పరా? చార్లెస్ టెంపుల్టన్. ఈ చార్లెస్ టెంపుల్టన్ గారు బిల్లీ గ్రాహం గారికి సమకాలికులు. ఒకవేళ బిల్లీ గ్రాహం గారు ప్రసంగం చేసిన తర్వాత ఈయన ప్రసంగం చేస్తే బిల్లీ గ్రాహం గారి ప్రసంగం కూడా ఆయన ప్రసంగం ముందు తేలిపోయేదట. నవ్వుతే చప్పట్లు పడతారా? ఈయన ఎప్పుడైతే మంచి దేవుని యొక్క ఆ వరమును కలిగి విరివిగా వాడబడడం ప్రారంభించాడో ఆయన వలన
గ్రాహం గారి స్థానాన్ని ఆయన భర్తీ చేస్తూ వస్తూ ఉన్నారు. బిల్లు గ్రాహం గారికి బదులు ఆయన అనేక మంది ఆహ్వానించడం మొదలుపెట్టారు. ఆయన ప్రసంగం చేస్తే బిల్లి గ్రాహం గారి, అయ్యా దేవుడు నీ నోట్లో మంచి మాటలు వచ్చారు, నమ్మితే చప్పట్లు కొట్టారు. ఆయన ప్రసంగిస్తుంటే దుర్మార్గులు మారిపోయారు. ఆయన ప్రసంగిస్తుంటే దొంగలు కన్నీరు కార్చి ఇక్కడ మోకరించేవారట. ఆయన ప్రసంగం చేస్తే జైలులో ప్రసంగం చేసేవాడు. రోజు అనేక మంది ఖైదీలు ఆ జైల్లో కొట్టి హింస పెట్టి 3 డిగ్రీలు పెట్టినా ఒప్పుకొని వారు కూడా ఆయన ఒక ప్రసంగం చేస్తే తప్పులన్నీ పేపర్ల మీద రాసి అమెరికా జైల్లో పెట్టాడట. ప్రపంచానికి ఫేమస్ అయిపోయాడు ఆయన తక్కువ కాలంలోనే. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఆయన పేరు చార్లెస్ టెంపుల్టన్. అయితే ఆయనకు ఒక ఆశ వచ్చింది. ఇదిగో నేను చదువుకున్న కాలంలో నా సహోదరులు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాస్తికులు ఉన్నారు. నా ఫ్రెండ్స్ కొంతమంది దేవుడు ఎరగగా ఆ వ్యసనంలో ఉండిపోయిన వారు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఎలాగైనా మార్చాలా. ఇదిగో పౌలు చెప్పినట్టు నేను రోమలో ఉన్నప్పుడు రోమీయులను, యూదులతో ఉన్నప్పుడు యూదులను అని వారితో కలిసిపోయి వారిని ఎలాగైనా మార్చాలి, వారిని ఎలాగైనా దేవునితో తిప్పాలి అని ఒక దీక్ష తీసుకుని ఒక కంకణం కట్టుకుని వెళ్ళాడట. ఎవరండి? చార్లెస్ టెంపుల్టన్. దేవునికి మహిమ కలుగునుగా. ఎలాగైనా మీరు అందరినీ మార్చేస్తారని ఒక నిర్ణయం తీసుకుని ఈ ప్రసంగాలు చాలా మంచిగా చెప్పగలిగాడు. నా మాట నేర్పరితనం ఎవరినైనా మార్చేయగలదు, నా మాట నైపుణ్యత ఎవరినైనా తిప్పిగలదు అనుకునే వారితో సహవాసం అతను చేయడం ప్రారంభించాడు. ఇదిగో ఈ గ్రంథం చదవండి, మీ జీవితాలు మారుతాయని ఆయన బైబిల్ ఇస్తే, అయితే ఇదిగో ఈ గ్రంథం చదువు, నీకు నిజం తెలిస్తే ఆలం గ్రంథం ఇచ్చాడు. అలా చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగా. బిల్లి గ్రాహం గారిని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. అయ్యా నీ సమకాలికుడైన సేవకుడికి మీరు చెప్పాలి. ఆయన వచ్చి చెప్పారట, అయ్యా మీరు నాకంటే మంచి ప్రసంగికులే, దేవుడు మిమ్మల్ని బాగా బలంగా వాడుతున్నాడు. ఏదో కుళ్ళుతో అసూయతో ఈ మాట చెప్పడం లేదు, కానీ మీరు వారి సహవాసాన్ని తగ్గించండి అయ్యా. వారితో సహవాసం మీరు తగ్గించాలా, వారితో తిరగడం మీరు తగ్గించాలా, వారితో ఉండడం మీరు తగ్గించాలా. దేవునికి మహిమ కలుగును గాక అని ఆయన చెప్పినప్పుడు, మీలాంటోలైతే మారిపోతారు, మీలాంటోలైతే పడిపోతారు, మీలాంటోలైతే చెడిపోతారు, కానీ ఇక్కడ ఉన్నది ఎవరో టెంపుల్టన్. మనకి ఇవన్నీ మామూలే. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది అనుకుంటారు, అరే ఆడలాగా నేను కాదు, ఆడు తాగితే ఆడు మనిషే కాదు, నేను అలాంటి కాదు, ఆడు తాగితే అసలు ఏం మాట్లాడుతున్నాడు, నేను అలాంటి కాదు, నేను తాగిన ఐఎమ్ స్టాండర్డ్. చాలా మంది తమను తాము సమర్థించుకునేవారు ఉన్నారు. చాలా మంది తప్పులు చేస్తూ తమ తప్పులు కాదు అని సమర్థించుకునేవారు ఉన్నారు. అదే చెబుదామా? దేవునికి మహిమ కలుగును గాక. వినాలా? ఈ టెంపుల్టన్ అనే ఇక్కడ ఉన్నది ఎవరు? టెంపుల్టన్ అనడట. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వైతే వారి మాటలకు వారి వ్యాసాలకు పడిపోతావు. నేను చూసావా, జైల్లోకి వెళ్ళి ఖైదీలకు కన్నీరు పెట్టించాను. ఇగో ఈ దొంగలు నా వల్ల మారారు, ఇదిగో వీళ్ళు నా వల్ల మారారు అని తన ప్రగల్భాలు చెప్పడం మొదలు పెట్టాడు. అలా చెప్తారా? దేవునికి స్తోత్రం. అయితే ఈ నాస్తికులైన తన స్నేహితులు ఏ ప్రశ్నలు వేసినా ఇతను విప్పుతూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు. ఇతనికి అంతు చెక్కని ప్రశ్నలతో బిక్కిరి చేసేస్తున్నారు వాళ్ళు. చివరికి 5 ఏళ్ళ తర్వాత చార్లెస్ టెంపుల్టన్ ఒక బుక్ రాశాడు, ఫెయిర్వెల్ టు గాడ్. దేవునికి వీడ్కోలు. దేవునికి
ఇదిగో ఈ కారణము చేత, ఈ హేతువు చేత నేను యేసు క్రీస్తును అంగీకరించలేకపోతున్నాను. ఒక పుస్తకం రాశాడు. దేవుడు లేడు, దెయ్యము లేదు, సైన్స్ ఈజ్ గ్రేట్ అని రాశాడు. గమనించండి, ప్రజాదరణ పొంది ప్రపంచ దేశాల్లో కదిలించగలగల దేవుడిచ్చిన వాక్శక్తి కలిగిన వ్యక్తి సమర్థించుకున్నాడు, పాపాన్ని సమర్థించుకున్నాడు, తప్పును సమర్థించుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. నేను సేవకుల పేరు ప్రస్తావించడానికి ఇష్టపడను, కానీ ఓఫీర్ మినిస్ట్రీస్ అని ఆయన డైరెక్ట్ ప్రసంగాల్లోనే ఇదిగో ఈ మూవీస్లో ఇలా ఉంటుంది అయ్యా చూడకూడదు కదా, అది భక్తి లేని భక్తిహీనత. నేను పరిణతి చెందిన మెచ్యూర్ కలిగిన గొప్ప సేవకుని, నాకు తెలుసు ఏం చూడాలో ఏమి చూడకూడదు, ఏమి పాటించాలో ఏమి పాటించకూడదు. హల్లెలూయా చెప్తావా? హల్లెలూయా. ఒకవేళ నీవు కూడా అలాగే అనుకుంటున్నావా? ఒరే వాడు తాగుబోతురా, వాడితో తిరగొద్దు అని తల్లిదండ్రులు మొత్తుకున్నా వింటున్నావు కదా. ఆడు తాగితే తాగని అమ్మా, నేను ఎందుకు చెప్పిపోతాను అని నీకు నువ్వు సమర్థించుకుని వెళ్తున్నావా? దేవుడు ఈరోజు నీకు చెప్తున్నాడు, ఇరుకులోకి వెళ్ళిన తర్వాత కష్టం. ఇదిగో నయోమి ఎంతమంది ఆపారు, అమ్మా ఎందుకమ్మా ఈ కొరువు ఎంతకాలం, కొంతకాలమే కదా, ఉండొచ్చు కదా నయోమి, మేమందరం ఉన్నాం కదా, మేమందరం ఏదో బ్రతుకుతున్నాం కదా. ఆ దేవుడు అనన్య సామాన్యుడు, మనందరికీ తెలుసు మన పితరులను ఎలా నడిపించాడో. హల్లెలూయా చెప్పాలా? మన పితరులను ఎలా నడిపించాడో. మన బెత్లెహేమును చెప్పాడు, యోధా బెత్లెహేమా నువ్వు అల్పమైన దానివి కాదు. హల్లెలూయా చెప్పాలా? నువ్వు అల్పమైన దానివి, స్వల్పమైన దానివి కాదు, నీలో నుంచి నా రాజు వస్తున్నాడని చెప్పాడు. నమ్మితే చెప్పడం పట్టాలా? ఇటువంటి శ్రేష్టమైన మనము వెళ్ళకూడదమ్మా అని ఎంతమంది ఆపారు, ఎంతమంది బ్రతిమలారు, వారందరినీ తోసిపుచ్చింది. వారందరినీ ఆవిడ ఏం చేసిందట? దేవునికి మహిమ కలుగును గాక. మనకి కూడా రంగులు చక్కచక్క రంగులు మనకి ఆకర్షిస్తాయి. చాలా విధాలు ఆకర్షణ కలుగుతుంది మనకి. ఆ ఆకర్షణకు చాలా మంది ఇరుకున పడిపోతున్నారు. ఎక్కడ పడిపోతున్నారట? ఇరుకున పడిపోతున్నారు. ఇరుకులోకి వెళ్ళిన తర్వాత అంత శూన్యం, ఏమి మిగలదు. జాగ్రత్త, ప్రికాషన్స్ తీసుకున్నారు. అయ్యో ఈ సాంగత్యము నాకు చెరిపేదే కానీ నాకు మంచి చేసేది కాదు. అయ్యో ఈ సహవాసము నాకు ఉత్తరించేది కాదు అని నీవు తెలుసుకోవాలి. ఏ మనిషి నీకు ఒకటి చెప్తే ఆ చెప్పిన వాళ్ళందరూ నీకు పెద్ద విలనులా కనబడతారు. ఏ మనిషి అయినా బుద్ధి చెప్పడానికి వస్తే ఆ మనిషి నీకు ఒక పెద్ద విలనులా కనబడతారు. అయ్యో ఎందుకు చెబుతున్నావు, నాకు తెలియదా, నేనేమైనా చిన్నపిల్లన్నా? దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్త. దేవుడు చెప్తున్నా ఆకాశ పక్షులను విత్తవు, కోయవు, పొట్టల్లో కూర్చుకో, వాటిని పోషిస్తున్న నీ దేవుడు. వాటికంటే నువ్వు శ్రేష్టమైన వాడివయ్యా. నా పోలికలో, నా సొంత పోలికలో నేను తయారు చేశాను. నా కుమారుడు హల్లెలూయా సింహం పిల్లలైనా లేపగలిగి ఉంటాయేమో కానీ ఏ కొదువ నమ్మితే చప్పట్లు కొట్టి దేవుడు చిన్న వాటితో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. వాగ్దాన పుత్రుడు ఒక ఆయన ఉన్నారు. ఎవరండి వాగ్దాన పుత్రుడు? చెప్పండి మనకి, చెప్పాలా? వాగ్దాన పుత్రుడు ఎవరమ్మా? చూడండి ఒకసారి ఆదికాండము 26వ అధ్యాయం 1వ వచనం చదువుదామా?
ఇస్సాకు వృద్ధుడై అతడి కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అమ్మ 26:1 అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి యొక్క కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పే దేశంలో నేను ఉండు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. వినండి. అబ్రహాము దినముల్లో ఒక కరువు వచ్చింది. ఆ కరువుకు ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. మనందరం చూస్తాం. అక్కడ శారమ్మ గారిని నా చెల్లె అని చెప్పి మాట్లాడడం ఆ సన్నివేశం. ఆ కరువు కాక మరొక కరువు వచ్చింది ఇస్సాకు సమయంలో కరువు వచ్చినప్పుడు ఈయనేం చేశారంటే ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోవాలి. అక్కడ శ్రేష్టమైన పంటలు ఉన్నాయి, అక్కడ శ్రేష్టమైన ఆహారం దొరుకుతుంది. గెరారుల ప్రాంతానికి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు దేవుడే వచ్చి దేవునికి స్తోత్రం. మొట్టమొదట నయోమికి ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయినప్పుడు అనేక మంది బంధువులు అమ్మ నయోమి కొన్నిసార్లు పరిస్థితులు మనకి ఆటంకపరుస్తాయి. వెళ్ళకూడదని మనం ఇరుకుల్లోనికి వెళ్ళకుండా మనుషులు మనకు చెబుతూ ఉంటారు. ఎవరు చెప్తారమ్మా? మనుషులు మనకు చెబుతూ ఉంటారు. కొన్నిసార్లు మనుషులు అరే నువ్వు పలానా కుమారుడు కదా, ఈ పని చేయకరా, మీ నాన్న ఎలాంటి రా, మీ తాతలు ఎలాంటి వాళ్ళు రా, నువ్వేంటో ఎలా తయారయ్యో అని మనుషులు చెబుతూ ఉంటారు. కొన్నిసార్లు మనుషులు మనకి గుర్తు చేస్తుంటారు, అయ్యా తప్పురా. ఇక్కడ డైరెక్ట్ గా దేవుడే వచ్చాడు. హల్లెలూయా చెప్పాలా? ఎవరు వచ్చారట? దేవుడే వచ్చాడు. అయ్యా నీవు వెళ్ళకూడదయ్యా, నేను చూపించే దేశానికే నువ్వు వెళ్ళాలా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు వెళ్ళకూడదు నాయనా. ఇటు వెళ్తే నీకు అన్ని ఆపదలే, ఇటు వెళ్తే నీకు అందరూ శత్రువులే. దేవునికి మహిమ కలుగును గాక. నీ తండ్రికి నేను ఇచ్చిన వాగ్దానం సమస్త జనములలో సమస్త దేశంలో నీ జనము విస్తరిస్తారు. ఆకాశ నక్షత్రము వలె, ఇసుక రేణువుల వలె నీ జనాంగం ఉంటారని నీ తండ్రికి ఇచ్చిన వాగ్దానం నీ ద్వారా నెరవేరాలా. దయచేసి నువ్వు అంటే వెళ్ళొద్దయ్యా, ఇటంతా శత్రుమయం. దేవునికి స్తోత్రం కలుగును. కొన్ని పర్యాయాలు సేవకుల ద్వారా, దేవుని వాక్యం ద్వారా, దేవుని మాటల ద్వారా మనకు వినిపింప చేస్తూ ఉంటారు. ఏం చేస్తారంటే వినిపింప చేస్తారు. దేవుడే చెబుతూ ఉంటాడు. ఈ అజ్ఞానులు, ఈ మిడిమిడి జ్ఞానం కలిగిన వారు, ఏదో తమ త్రోవే యథార్థమైనదని భావించి అపోహపడుతున్నవారు, వీరందరూ ఏం చేస్తారంటే దేవుడి మాట కంటే, దేవుని ఆలోచన కంటే, దేవుని తలంపు కంటే తమ ఆలోచన తమ జ్ఞానమే ఎక్కువని తలంచుకుని ఇరుకులో పడుతుంటారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఒక నక్క ఒక అడవిలో నడుస్తూ ఉంది. ఆకలి, విపరీతమైన ఆకలితో నకనకలాడిపోతుంది. ఆకలికి ఏం దొరుకుతుందో అని వెతుకుతూ ఉంది. స్మెల్ చేస్తే, వాసన చూస్తే ఒక చెట్టు త్వరలో ఏదో ఒక జంతు మాంసం ఉంది. హల్లెలూయా చెప్పమ్మా. హల్లెలూయా. ఈ జంతు మాంసమును ఎలాగైనా భుజించాలని చెప్పి, ఈ జంతు మాంసమును ఎలాగైనా తినాలని చెప్పి ఏ సింహమో పులియో అక్కడ పెట్టేసింది. మనకులాగా వాటికి ఫ్రిడ్జ్లు లేవు కదా, మనకులాగా స్టోరేజ్ చేసుకోవడానికి రిఫ్రిజిరేటర్ లేవు కదా.
అందుకే అందులో పెట్టుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నక్క వచ్చి ఆ త్వరలో తల పెట్టేసింది. ఆకలికి ఆలోచన తెలియలా. ఆకలికి తరువాత నా తల వస్తుందా రాదని కూడా తెలియలే. బెర్రున తినేసింది. లోపలికి వెళ్ళి తినేసింది. బయటికి రాలేకపోయింది. బయటికి ఇరుక్కుపోయింది. ఏమైందట? ఆలోచించలా. ఇందులోకి వెళ్ళడం ఎలాగా, దూరడమే కష్టం ఉంది, రావడం ఎలాగా ఆలోచించలా. ఇక్కడ మొర్రో అరుపుకి వేరే నక్క జరిగిందంట. ఇందులోకి ఎలాగెళ్ళాలి? అన్నిటికీ సమస్య, ఆకలికి దూరిపోయింది. బయటకు వచ్చే మార్గం చెప్పు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది ఈ రోజుల్లో ఈజీ మనీకి అలవాటు, అనేక చోట్ల ఈ క్రిప్టో కరెన్సీ, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటిన బారిన పడిపోతున్నారు. ఇదిగో క్రికెట్ బెట్టింగ్లు కాస్తే, ఇదిగో నువ్వు రూపాయి పెడితే నీకు ఎంత వస్తుంది, అంత వస్తుంది. ఇటువంటి మాయ ప్రజానికాన్ని ఇరుకులు పడేస్తుంది. ప్రపంచమంతా మాయ అయిపోయింది. కాబట్టి దేవుడు అన్నాడు, ఇదిగో గొర్రెల తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపుతున్నట్టు మమ్మల్ని పంపుతున్నాడు. ప్రపంచమంతా తోడేళ్ళు ఉన్నాయి, మేకవన్య పులులు ఉన్నాయి. పైకి చూస్తే గొర్రె, లోపల తోడేలు స్వభావం కలిగిన వారు ఉన్నారు. ఇటువంటి వారి మధ్య నువ్వు జాగ్రత్త అని దేవుని వాక్యము ఈ అంధకారములో చిన్న కారు దీపములాగా నీకు వెలిగిస్తుంటే కనిపించటం లేదు, వినిపించటం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది ఈ మాట అర్థమవుతుందో? యవ్వన బిడ్డలు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, గర్ల్స్ అండ్ బాయ్స్, చిన్ననాటి నుంచి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల మాట వాళ్ళకి చేదుగా ఉంటుంది. ఆ మాటలు వారికి వినిపించుకోరు. అమ్మ వద్దమ్మా, అమ్మ వెళ్ళకమ్మా, అమ్మ తినొద్దమ్మా, అయ్యా తాగొద్దయ్యా, నెత్తు నోరు కొట్టుకున్న ఆ మాటలు రుచించలే. ఎవడో దాగిపోయిన గొట్టం దాసరి, ఆ మాటల్లో స్వీట్నెస్ ఉంటుంది. ఆ మాటల్లో ఇవే శాశ్వతము, ఇవే మధురము అనుకోయి పడిపోయి తిరిగి రాకుండా అనేక మంది బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నవారు ఉన్నారు ఈరోజు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రియ దైవజన, వాక్యం నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, వాక్యం నిన్ను కత్తించినప్పుడు, తెరలు వస్తాయి. సంవత్సరం తెర వచ్చినప్పుడు ఏం చేయాలి? అయ్యా మన తెర వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము దాని నుంచి తప్పించుకోవడానికి వస్తేరా నిలబడతావా? దేవునికి మహిమ కలుగును గాక. వస్తేరా ఏం చేస్తాం అని నిలబడగలమా? ఉగ్రత దాటిపోయే వరకు తాగియుండు మన దేవుడు చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడు కూడా ఇటువంటి సమస్యలు, ఇటువంటి బాధలు, ఇటువంటి ఇరుకులు, ఇబ్బందుల్లో పడిపోకుండా దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో, దేవుని వాక్యం ఏమి బోధిస్తుందో, ఇటువంటి సమయంలో ఎలా నడుచుకోవాలో, సమయస్ఫూర్తితో ఎలా వ్యవహరించాలో, జ్ఞానం కొద్దుగా ఉన్నప్పుడు ఏం చేయాలట? నన్ను అడుగుము. దేవునికి స్తోత్రం. ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే దేవుణ్ణి అడగాల, దేవుని దగ్గర నుంచి పొందుకోవాలా. దేవునికి మహిమ కలుగునుగా. చెడుతనమును విసర్జించుటే జ్ఞానానికి మూలం. దేవునికి స్తోత్రం. వెంటనే ఈ చెడుతనములు విసర్జించి దేవుని తట్టు తిరిగితేనే జ్ఞానం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇస్సాకు బావిలు తవ్వుతున్నాడట. వాళ్ళు ఏం చేస్తున్నారు? బావిలు వచ్చి చెప్పరా? ఈయనేమో బావిలు తవ్వుతారు. ఏం చేస్తారంటే బావిలన్నీ
ఈయనేమో ఎక్కడ తవ్వితే అక్కడ నీరు పడిపోతుంది దేవుడి కృప. హల్లెలూయా. వాళ్ళు వచ్చి బాగులు కప్పేస్తున్నారు. వద్దయ్యా, వాళ్ళు మంచి జనం కాదు. వద్దయ్యా, ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళొద్దు. హల్లెలూయా చెప్పాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ దైవ జన్మ మనము కూడా అనేక సార్లు పడిపోతాం. సమయం అవుతుంది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. మనందరికీ తెలుసు దేవుని హృదయానుసారుడు దావీదు కూడా 27వ అధ్యాయం మొదటి సమూయేలు చూస్తారా? 1 Samuel chapter 27 verse. తీయండి ఒకసారి చదవండి. తరువాత దావీదు నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిష్తీయుల దేశములోనికి ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నారట? ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోతాను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీల సరిహద్దులలో నన్ను వెదకుట మానుకొను గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందునని అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అరణ్యంలో దావీదు పరుగులు ఎవరు పరిగెట్టిస్తున్నారు చెప్పాలి? ఎవరు పరిగెట్టిస్తున్నారు? సౌలు పరిగెట్టిస్తూ ఉన్నాడు. సౌలు ఎంత వెతికినా దావీదు జాడ తెలియటం లేదు. హల్లెలూయా చెప్పాలా? దావీదు కొన్నిసార్లు కనిపించినప్పటికీ చీకట్లో గురి చూసి ఈటి విసురుతున్నాడు సౌలు. కానీ దావీదును తప్పిస్తున్నవాడు దేవుడిని దావీదు గ్రహించలేకపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు పక్కనే ఉన్న తన మేనల్లుడు ఒకరోజు ఆ గుహలో సౌలు పండుకునేటప్పుడు ఇదిగో దొరికాడు, చంపేస్తామంటే, అయ్యో దేవుడి చేత అభిషేకించబడిన అభిషిక్తులైన సౌలును నేను చంపకూడదయ్యా బుద్ధి కలిగిన దావీదు, సుబుద్ధి కలిగిన దావీదు విసిగిపోయాడు. ఇతను ఎలాగైనా నన్ను చంపేస్తాడు, ఇతను ఎలాగైనా నన్ను ఉంచడు. ఎందుకంటే అటొక టీము, ఇటొక టీము, అటొక టీము, ఇన్ని బృందాలు నా కొరకు గాలిస్తున్నాయి. ఎక్కడో అక్కడ నేను దొరికిపోతాను. ఎక్కడ నిలిచి ఉంటే మరి నాకు బ్రతుకు. దేవునికి స్తోత్రం. ఇదిగో నా శత్రువుల దగ్గర నాకు భోజనం సిద్ధపరుస్తాడని చెప్పిన దావీదు. హల్లెలూయా. ఇదిగో ఎటువంటి విపత్కర ఆపద పరిస్థితులు వచ్చినా వాటన్నిటి ముందు దేవుడు నా ఎదురుగా తన దుడ్డుగర్ర దండము నాకు తోడుంచి నన్ను నడిపిస్తానని నమ్మిన దావీదు దేవుని యొక్క మాట వినకుండా, దేవుని యొక్క ఆ ఆదరణను పొందుకొనకుండా ఇక్కడ ఉండను. ఎక్కడికి వెళ్ళిపోతారట? శత్రువులైన ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దావీదు వెళ్ళిపోయాడు. సరే, అక్కడికి వెళ్ళి ఆకీషు ఒక రాజును కలుస్తాడు. ఆ రాజు మంచి భోజనాలు మంచిగా చూస్తాడు. చూసిన తర్వాత 28వ అధ్యాయంకి వస్తే ఆ రాజు ఒక చిన్న రిక్వైర్మెంట్ పెడతాడు. ఆయనకి చూడండి, ఒక చిన్న ప్రపోజల్ పెడతాడు. చదువుదాం ఆ మాట. ఆ దినములలో 28వ అధ్యాయం, ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలని పరిష్కారము తెలుసుకున్నమనగా. హల్లెలూయా. వింటున్నారు నా మాట? అయ్యో ఇది తప్పు, నేను చేయకూడదు. దేవుడు అభిషేకించిన రాజును నేను ముట్టకూడదు అని వినయము, బుద్ధి, వివేకము కలిగిన దావీదు ఎప్పుడైతే వాళ్ళ పంచన చేరాడో, ఎప్పుడైతే వాళ్ళ దగ్గర చేరాడో, ఎప్పుడైతే వాళ్ళు పెట్టిన ఆహారం తిని తాను తనతో ఉన్న 2 భార్యలు
వారి పిల్లలు అక్కడ ఉంటుంది నెంబరు 27లో ఎంతమంది ఇల్లు కుటుంబాలు, వాళ్ళందరూ తృప్తి పొందుతూ ఉన్నారు. కృతజ్ఞతగా అయ్యా మీరు ఇజ్రాయేల్ అంటే మీ ప్రజల మీదకి మేము యుద్ధానికి వెళ్తాం, మీరు నాతోనే రండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వినండి ప్రియ దైవజన్మ, వినండి. దేవుని మనస్సు ఎంత గాయపరచబడుతుందో. దేవుని మనస్సు బయట ఉన్న మతోన్మాదుల వల్ల గాయపరచబడుతుంది. దేవుని మనస్సు ఈ లోకంలో ఉన్న ఇతరత్ర మన దేశంలో ఉన్న పరిస్థితి కావచ్చు, ఇటువంటి సంస్థలు అనేక వచ్చిన ఆయన మారిపోదు. ఆయన మార్గంలో ఉండే, ఆయన సన్నిధిలో ఉండే, ఆయనతో కూడా బల్లలో చేతులు వచ్చాయి. ఎందులోనా ఆయనతో కూడా బల్లలో చేతులు వచ్చాయి. ఇదిగో మీలో ఒకడు నన్ను రాత్రి అప్పగించిపోతున్నాడు. అక్కడ ఆయన కన్నీరు కార్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి వస్తూ దేవుని పేరు చెప్పుకుంటూ మేము క్రీస్తు వారము, క్రైస్తవులు అని చెప్పుకుంటూ క్రీస్తుకు సిలువ వేసేవాడిగా ఉంటే, క్రీస్తు మాటను ధిక్కరించేవాడిగా ఉంటే ఆయన ఎంత బాధపడుతుందో తెలుసా? నువ్వేమో ఇక్కడే బాగుంది, శత్రువులను ఆదరించారు, శత్రువులను పోషించారు, వీళ్ళతో పాటే యుద్ధానికి వెళ్తాను. ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తున్నావయ్యా అంటే తన జనాంగం మీదకి తానే యుద్ధానికి బయలుదేరిపోయాడు దావీదు. 29లో మనం చదివితే దావీదు మొదటి వచనాలు చదివితే 2వ వచనంలో ఉంటుంది, వారితో పాటు వెనక నుండి తన సైన్యాన్ని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు శత్రువులు చూసి అంటున్నారు, అయ్యో నువ్వు ఎవరిని యుద్ధానికి తీసుకొస్తున్నావు? నువ్వు ఎవరిని తీసుకొస్తున్నావు ఇక్కడికి? ఇతను ఎవరో తెలుసా? మన ఫిలిస్తీయుడైనా మన నాయకుడైనా గొలియాతును ఒక్క ఏటుకు నరికిన దావీదు ఇతనే. అప్పుడు పాట మీరు మర్చిపోయారు. ఆ పాట ఇప్పటికీ మా చెవుల్లో మారుమోగుతుంది. ఏం పాట చెప్పండి. సౌలుకు 1000, దావీదుకు 10,000. సౌలుకు 1000, దావీదుకు 10,000. ఇతనే ఆ దావీదు. ఏమో ఈయన ప్లాన్ ఎలాగుందో, శత్రువులతో చేరి వెనక మాటుగా వచ్చి ఇతను మనకు అప్పచెప్తాడు కదా, ఇతను వద్దని చెప్పే దేవునికి మహిమ కలుగునుగా. కొన్నిసార్లు మన శత్రువులే చెప్తారు మనకి, దేవునికి మహిమ కలుగునుగా. ఈ దైవ జన్మ వినాలి. ఆ తరువాత సిక్లాకు వెళ్ళిన తర్వాత దావీదు పడిన శ్రమలు అవన్నీ చాలా ఇబ్బంది. మొత్తం అమాలేకీయులు వచ్చి దోచుకొని వెళ్ళిపోతారు. ఏమీ మిగలదు, బూడిద పోసుకొని ఎగురాడు అయిపోతాడు దావీదు. ఆ ప్రజలే రాష్ట్రం కూడా చంపేద్దాం దావీదునని అంత కోపం. అలాంటి ఇరుకుల్లో అయిపోతుంది దావీదు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. జాగ్రత్త, జాగ్రత్త. దేవుని మనసు గాయపరచబడుతుంది. ఇతరాత్ర ఎవరు ఏమనుకున్నా ఆయన బాధపడ్డగా, క్రైస్తవుడిగా క్రీస్తు పేరు పెట్టుకున్న నేను అరే నీ కొరకు తన అమూల్యమైన రక్తమును చిందించి సిలువ మానవుడు ఆకాశములకు భూమికి మధ్యన వేలాడుతూ తన ప్రాణము పోతున్నా సరే నీ కొరకు